కన్యారాశి. కన్యారాశికి గ్రహణము 6వ ఇంట పడతా ఉంది, చాలా మంచిది. మేషరాశి తర్వాత కన్యారాశి వాళ్లకు గ్రహణం ప్రయోజనాన్ని ఇస్తూ ఉంది. లగ్నంలో అంటే రాశిలో ఉన్నటువంటి కుజుడు రాశిని వదిలి 2వ ఇంట్లోకి పోవడం ఒక మంచిది. రాశిలోకి రవి వస్తున్నాడు. రవి రావడం వల్ల ఉష్ణ సంబంధమైనటువంటి అనారోగ్యం అంటే జ్వరం రావడము, కడుపులో వేడి చేయడము, కండ్లు వేడెక్కడము, వేడి ద్వారా జలుబు రావడము లాంటి పరిస్థితులు ఉంటాయి. ఓవర్ లైటింగ్, సూర్యగ్రహం మనం ఎందుకే వచ్చిందంటే మనం ఓవర్ లైటింగ్ ఎక్కువ వెలుతురు వచ్చేసరికి మనం చూడలేము. కాబట్టి ఈ రాశిలోకి రావి రావడము ఒక మాసం పాటు ఉంటాడు. మాసం మధ్యంలో వచ్చి మళ్ళీ మాసం పాటు ఉంటాడు. కాబట్టి వీళ్ళకి అక్టోబర్ నెలలోకి మళ్ళీ వెళ్తాడా సార్? అక్టోబర్ మధ్యలో మళ్ళీ ఆయన 2వ స్థానానికి వెళ్ళిపోతాడు. ఓకే. కాబట్టి గ్రహణం అనేది వీళ్ళకి ప్రయోజనకరంగానే ఉంది. బుధ శుక్రులు వీళ్ళకి మంచి రాశుల్లోనే ప్రయాణిస్తున్నారు. లాభస్థానం వ్యయస్థానంలోకి వస్తున్నారు, అది మంచిదే. కాబట్టి కన్యారాశి వాళ్ళకు మేష వృషభ రాశుల తర్వాత బాగున్నటువంటి ప్రయోజనం ఉన్న రాశి కన్యారాశి.